బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. సత్యాన్ని మరుగుపరిచి అసత్య రూపమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించడమే. దాన్నే సత్యం అనుకొని దాన్నే సృష్టించడం మొదలుపెట్టడమే. ఇది బ్రహ్మదేవుడు ప్రణాళిక. బ్రహ్మజ్ఞానం, శివతత్వజ్ఞానం ఇవన్నీ తనలోనే ఇముడ్చుకున్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మజ్ఞానాన్ని, శివతత్వజ్ఞానాన్ని తనలోనే ఇముడ్చుకున్నాడు బ్రహ్మ. మనకుండే అవిద్య అక్కడే మొదలవుతుంది. ఆ మహాత్ముడు సృష్టిలో భాగం కాబట్టి ఉన్నటువంటి సద్వస్తువు యొక్క పరిజ్ఞానం, ప్రజ్ఞ మనకు లేనందువల్ల బ్రహ్మ తనలో ఉంచేసుకున్నాడు. కానీ మనం దాన్ని పొందకుండా మాత్రం నిషేధించాల. బ్రహ్మ లోపల సత్యం ఉంది, కానీ సత్యం ఉన్నదనేటువంటి జ్ఞానం మాత్రం మనకు లేదు. సత్యం ఎక్కడి నుంచో సంపాదించుకునే పని లేదు, మన లోపలే ఉంది. ఆ ఉన్నటువంటి వస్తువుని తెలుసుకోవడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి అంటే, మన లోపలే ఉన్నది అని తెలివి లేకపోవడానికి ఆ అవరోధానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, దానికి ఏమి లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలను మనం ఎలా వదిలించుకోవాలి అంటే దాన్నే అవిద్యా నిర్మూలనం అంటారు. కానీ విద్యను సంపాదించడం అనేది మాత్రం కాదు. అది సంపాదించడం అంటే ఏంటి? నిన్న లేనిది ఇవాళ రావటం, అలా వచ్చింది మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది, అంతే కదా. కొన్నాళ్ళు అభ్యాసం చేయలేదు, విద్యని మర్చిపోతాం. అంటే ఇవాళ లేనటువంటి జ్ఞానం గనక వస్తే రేపు మళ్ళీ పోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉన్నది అంటే మన స్థితికి కేవలం కారణం ఏంటి? అవిద్య. అంటే మనం వదిలించుకోవాల్సింది అవిద్యని. అవిద్య ఎప్పుడైతే వదులుతుందో మిగిలేది విద్య. అది ఎప్పుడు అట్లాగే ఉన్నది అని చెబుతూ ఉన్నారు. అంటే అవిద్య అనేటువంటి ఆవరణ వల్ల మనకి కనపట్టదు. నారద మహర్షి క్రిందికి చూసేటప్పటికీ అనేక లోకాలు ఆయనకు కనపడ్డాయి. మరుద్గణాలు పరిపాలించే లోకాలకి వెళ్ళాడు ముందు. అక్కడ వాయుదేవుడు ఆయనకి దర్శనమిచ్చాడు. మరుత్తు అంటే వాయువు అని అర్థం. సృష్టి క్రమక్రమంగా ఏర్పడిపోయింది. చూస్తూ ఉండగానే ఎక్కడివక్కడ పుడుతూ ఉన్నాయి జీవులు. శూన్యంలో నుంచి అన్నీ పుట్టినాయి. అవన్నీ వాళ్ళ యొక్క సంకల్పాలు. అప్పుడు వాయుదేవుడు నారదుడితో అన్నాడు, నాయనా, నువ్వు శారదాదేవి దగ్గర సంగీతాన్ని నేర్చుకున్నావు కదా, వాటితో పాటు ఇతర విద్యలు నేర్చుకున్నావు. నీకు మహతి అనేటువంటి వీణను నేను ఇస్తున్నాను అంటూ వాయుదేవుడు వీణ ఇచ్చాడు. ఆ వీణ పేరు మహతి. నారదుడు ఆ వీణను పుచ్చుకున్నాడు. తన కంఠాన్ని ఆ వీణతో లయం చేశాడు. అదేదో అద్భుతమైనటువంటి నాదం అందులో నుంచి రావడం మొదలుపెట్టింది. ఆనందపడ్డాడు. ఎటువంటి ప్రపంచ స్పృహ లేదు. తను, తన సంగీతం, తన వీణ, ఈ మూడే. ఈ మూడు కూడా ఒకే శృతిలో ఉన్నాయి. అంతలోనే యక్షులు, కిన్నెరలు, గరుడులు, గంధర్వులు, మునులు పుట్టుకొచ్చారు. వీళ్ళంతా కూడా బ్రహ్మదేవుడి యొక్క ఆస్థానానికి వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేశారు. అప్పుడు నారదుడు స్థాయి, సంచారి, ఆరోహణ, అవరోహణ మొదలైనటువంటి రూపాలతోటి, వాది, సంవాది అనేటువంటి పాద భేదాలతోటి తన యొక్క వీణని చక్కగా మీటాడు. అంటే అది సనాతనమైనటువంటి భారతదేశం యొక్క సంగీతం.
ఈ ప్రకారంగా నారదుడు నిర్దుష్టమైనటువంటి స్థాయి భేదాలతోటి మధ్యమ, పంచమ, గాంధార, రిషభ, దైవత, షడ్జం, నిషాదం అనేటువంటి సప్త స్వరాలుగా ఆ నాదాన్ని 7 భాగాలుగా విభజించగలిగాడు. అవే సరిగమ పదని. సంగీతానికి ఆయన తండ్రి నారదుడు. ఒకటిగానే ఉండేటటువంటి ఒక నాదాన్ని 7 విభాగాలుగా చేశాడు. దానికి స్వరభేద కల్పన చేశాడు. రాగాలు అనేకాలను సృష్టించాడు ఈ సప్త స్వరాలతోటి. ఇవన్నీ నారదుడు చేశాడు. ఈ సందర్భంలో సంగీతం యొక్క చరిత్ర అంతా కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ విధంగా అనేకమైనటువంటి శుద్ధ రాగాలని ఆయన సృష్టించాడు. భైరవి, భూపాళం, శ్రీరాగం, వసంతం, మాళవి, బంగాళి, నాట, దేవక్రియ, మేఘరంజి, మలహరి, జాళి, హిందోళం, భల్లాటము, నవనీతం, ఝంకారధ్వని, నాదనామక్రియ, మరాళం, మంగళకౌశికి, గుండక్రియ, ధన్యాసి, శంకరాభరణం మొదలైనటువంటి అనేక రాగాలు ఆయన సృష్టించాడు నారద మహర్షి. జయదేవుడు కూడా గీత గోవిందం అనేటువంటి తన గ్రంథంలో ఘూర్జరియే రాగం అంటాడు. ఘూర్జరీ రాగేణ సంగీయతే అని అంటాడు జయదేవుడు. అంటే 11వ శతాబ్దంలో ఘూర్జరి రాగాన్ని తాటాకుల మీద వ్రాస్తే ఇవాళ మనకి అర్థమవుతోందా లేదా? ఆ ఘూర్జరి రాగస్వరూపం మనకు ఎలా తెలుస్తుంది? కాబట్టి అంతో ఇంతో మౌలికమైనటువంటి భారతీయ సంగీత తత్వం మనం గనక భావన చేస్తే దాని సమీపంగా వెళ్లే ప్రయత్నం మనం చేయొచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నారదుడు తాను సృష్టించినటువంటి ఈ రాగాలని ఎప్పుడైతే విభాగాలుగా చేశాడో వాటికి కొన్ని సమీకరణాలు పుట్టినాయి. అంతకుముందు బ్రహ్మదేవుడికి, ఇతర దేవతలకి తెలిసినటువంటి నాదం కేవలం ఒక్కటే, అదే ప్రణవం, అదే ఓంకారం. అది తప్ప వాళ్ళకి ఇంకోటేమీ కనిపించల ఈ సృష్టిలో. దానిని 7 విభాగాలుగా అంటే 7 స్వరాలుగా చేసి ఆ భాగాలను అనేక సమూహాలుగా రాగాల రూపంలో సృష్టించి వాటిలో మనోహరమైనటువంటి గీతాలను సృష్టించి పాడటం మొదలుపెట్టాడు. ఆ గీతంలో ఒక భావం, ఆ భావంలో ఒక అనాభావం, ఆనందం, సుఖం, క్రోధం ఇలాంటి లక్షణాలన్నీ పలికించే శక్తిని ఆ రాగాల్లో ప్రవేశపెట్టాడు. అందుకనే చూడండి, దుఃఖరసానికి ఒక రాగం అని, అలాగే వీరరసానికి ఒక రాగం అని, ఇట్లా మన వాళ్ళు కూడా సెట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అవన్నీ నారద మహర్షి రచించాడు. ఆ రాగాలని సృష్టించాడు. ఆ రాగాలన్నీ దేవతలకు వినిపించాడు నారద మహర్షి. ఇవే కాకుండా తన దగ్గర ఒక వీణ ఉంది. దాని పేరు మహతి. దానికి 22 మెట్లు ఉన్నాయి. అవి పలికేది కూడా ఆ వాయువుల యొక్క పీడన శక్తి, వాయువు యొక్క వికార విశేషం వల్లనే. అందుకనే నారదుడికి బహుకరించింది వాయుదేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, అదే సంకేతార్థం అక్కడ. అలా నారదుడికి మహతి అనేటువంటి వీణనిచ్చినటువంటి వాయుదేవుడు సంగీతం యొక్క స్వరూపాన్ని అందులో ఇముడ్చాడు. వాయువు నుంచి వచ్చేది ఏమిటి? నాదం. దాంట్లోని విభేదమే సంగీతం. మనుష్యులు పలికేటటువంటి మాటలని కొన్ని పెదవులతో పలుకుతాం, కొన్ని అంగిలితో పలుకుతాం, కొన్ని కంఠంలో నుంచి పలుకుతాం. ఇవన్నీ కూడా వేరు వేరు భాగాలు చెప్తాంగా. దంచెములు, తాళవ్యములు, ఇట్లా వాటికి పేర్లు పెట్టారు. ఏది? మన యొక్క అక్షరాలకి. అలాగే మహాప్రాణాక్షరాలని. ఉన్నది ఒకే నాదం అయినప్పటికీ
వాయువు యొక్క విభేద కారణాల వల్ల ఆ పుట్టినటువంటి వర్ణములు అంటే ఇక్కడ రంగులు కాదు, అక్షరాలు, అట్లాగే స్వరాలు, ఆ స్వరాల నుంచి వచ్చినటువంటి రాగాలు, ఆ రాగాలలో నుంచి భావం, ఇవి మాత్రమే సంగీతానికి సరిపోతాయా? అందుకని నారద మహర్షి కొన్ని వస్తువులను కూడా సృష్టించాడు. అవే మృదంగం, వేణువు, వీణైటు ఆయన దగ్గర ఉన్నది. ఈ ప్రకారంగా ఇలాంటి వాయిద్యాలను కూడా సృష్టించి ఆయన బ్రహ్మదేవుడికి చెప్పినవి సాక్షాత్తు పరమేశ్వరి అయినటువంటి సరస్వతీదేవి తనకు చెప్పినటువంటి జ్ఞానం నుండి ఆ వాద్యాలన్నీ ఆమె లోపల ఉండి నిద్రిస్తూ ఉన్నాయి. ఆ విద్యను కూడా గ్రహించాడు తల్లి నుంచి. అంతకుముందు సరస్వతీదేవిలో పరా పశ్యంతి అనేటువంటి స్థాయిలలో ఉన్నదంతా కూడా బహిర్ముఖమై మధ్యమ వైఖరి రూపాలుగా ఆ తల్లి తన పుత్రుడైనటువంటి నారదుడికి ప్రసాదించింది. ఒకటేమన్నా వ్యక్తం, మరొకటి అవ్యక్తం. వ్యక్తం అంటే బయటికి కనిపించేది, అవ్యక్తం అంటే కనపడదు. ఆ తర్వాత నారద మహర్షి ఈ తంత్రి ముఖాలలో ఆహతము అనాహతము అనేటువంటి గానమాత్ర విశేషాలని కల్పించాడు. ఆహతము అంటే ఒక వస్తువుతో మరొక వస్తువును కొట్టినప్పుడు వచ్చే శబ్దాన్ని ఆహతనాదం అంటారు. అనాహతం అంటే ఎటువంటి రెండు వస్తువులు లేకుండా తానంతటా అదే ఉద్భవించే శబ్దాన్ని అనాహతం అంటారు. అంటే హృదయంలోని చక్రానికి యోగశాస్త్రంలో అనాహతము అని పేరుంది. అనాహత చక్రం అంటారు. అనాహతం అంటే రెండు వస్తువులు లేకుండా పుట్టేటటువంటి శబ్దం. అది ఎక్కడుంది? హృదయంలో ఉంది. అది ఎవరు వినగలుగుతారు? యోగులు మాత్రమే వినగలుగుతారు, అందరికీ వినపడదు అది. కాబట్టి నారద మహర్షి సంగీతంలో అనాహత శబ్దాన్ని కూడా వినిపించగలిగాడు. అనాహత శబ్దాన్ని వినిపించడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఏ శబ్దం ఏ వాయిద్యంతో పలుకుతుందో అది ఆయన తెలియజేశాడు. కొన్ని ఏమన్నా తీగల ద్వారా, అవి ఆహత శబ్దం. అనాహతం అనేటువంటి గాన మాధుర్యాలను వాయిస్తూ ఆ తాళాలతో కూడినటువంటి వాద్య పద్ధతులతోటి ఉండేదే సందష్ట, ప్రవృష్ట, శీతృతి, చితి, శంకిత, కరాళ, కపిలకాక, వికాళ, సాంబళ, తుంబిక, ప్రసాద, వినిమాల, విస్వర, అపస్వర, అవ్యక్త, స్థానభ్రంశక, మిత్రము అనేటువంటి అనేక రాగ దోషాలను విడిచిపెట్టి పాడుతూ ఆ గానంతో తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి చాలా చాలా సంతోషపెట్టాడు. మరి ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలి అంటే మనం 23:30 గంటలు ఆక తప్పదు. అప్పుడు ఇంకా ఎలాంటి విషయాలు మనం తెలుసుకుంటామో చూద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుని మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ధన్యవాదాలు. స్వస్తి.